నాలో ఎలాంటిది లేదు అనుకో. కానీ నీలో ఏమున్నదో నీ లోపం ఎవరు తెలుస్తుంది? నీ ఎదుటి వారికి తెలుస్తుంది, లేదా నీ అంతరాత్మకి తెలుస్తుంది. నీ అంతరాత్మ తెలియడం అర్థం ఏంటి? ఇప్పుడు నాకు చెయ్యి నొప్పి పుడుతుందండి, నాకు చెయ్యి నొప్పి పుట్టినప్పుడు ఆ నా చెయ్యి నొప్పి పుడుతున్న సంగతి మీలో ఎవరికైనా తెలుస్తుందా? ఎవరు తెలిసింది అది? నా చెయ్యి నొప్పి పుడుతున్న సంగతి ఎవరు తెలిసింది? నాకే తెలుస్తుంది. నా కాళ్ళు నొప్పి పుడుతుంది, అది ఏసేపు గారు తెలుస్తుందా, లేదా రవి గారికి తెలుస్తుందా? ఎవరు తెలిసింది అది? నాకే. ఎలా తెలిసిందంటే నా మైండ్, నా కాన్షియస్, నా యొక్క మైండ్ ఏం చెప్పింది? నొప్పి పుడుతుందని ఇది గ్రహించి ఈ నోటి ద్వారా చెప్పేస్తుంది. అంతేనా కాదండి? అలానే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము గమనించాల్సింది ఏంటంటే మనలో భ్రష్టత్వం ఉన్నదా లేదనేది ఏం తెలియపరుస్తుందంటే, ఒకటి మనసు తెలియపరుచుద్ది, రెండవది నీ ఇరుగు పొరుగు వారు నీకు తెలియపరుస్తారు. అద్దము లాంటి నీ ఇరుగు పొరుగు వారు. ఇరుగు పొరుగు వారు ఎక్కడుంటారు? నీ ముందుంటారా లేదా నీ అనుకుంటారా? నీ ముందున్న వారు నీకు చెప్పాలి. అంటే అద్దం ఎక్కడ ఉంటుంది? అద్దం ఎక్కడ ఉంటుంది? ఏమండి, అద్దం వెనక పెట్టుకుని చూసుకుంటావా, లేకపోతే పక్కన పెట్టి చూసుకుంటావా, లేకపోతే ముందు పెట్టి చూసుకుంటావా? ఏమండి, అద్దం ఎక్కడ పెట్టుకుని చూసుకుంటాం మనం? అద్దం ముందు పెట్టుకొని చక్కగా దువ్యం తీసుకొని చక్కగా తలదూకుంటాం, లేదా పౌడర్ పూసుకుంటాం, అద్భుతంగా తయారు చేసుకుంటాం. అది అద్దం పక్కన పెట్టుకుంటే కనపడిద్దా? అలానే నీ భ్రష్టత్వం కూడా నువ్వు కడిగి వేసుకోవాలంటే నీకు ఎవరు చెప్పాలి? నీ ముందున్న వారన్నా చెప్పాలి, లేదా నువ్వు భ్రష్టుడిగా ఉన్నావని నీ మనస్సాక్షిన తెలియపరచాలి. ఆ తెలియపరిచినప్పుడు దాన్ని అర్థం చేసుకొని సరిదిద్దుకున్నవాడు మాత్రమే దేవునికి ఇష్టమైన కుమారుడు అవుతాడు. హల్లెలూయా. అది అర్థం చేసుకొని, ఏది అర్థం చేసుకొని? నా జీవితం భ్రష్టత్వంలో ఉన్నది కాబట్టి నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలుగా మార్చబడతారు. ఆ మార్చబడినటువంటి వారికి దైవ శక్తి వచ్చిందంటే వాళ్ళలోనికి ఏ శక్తి వచ్చిందండి? వారిలోనికి దైవ శక్తి వస్తుంది. నేను మొన్న 4 రోజుల నుంచి వరుసగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అంటే రోజు చేసుకుంటాను, కానీ గత 4 రోజుల నుంచి బాగా కాలు చేయి బాగా నొప్పి వస్తాను. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు కొంచెం కాలు నొప్పి తగ్గించు ప్రభు, నాకు శక్తిని తెచ్చే ప్రభు, నాకు బలాన్ని తెచ్చే ప్రభు, నీ సేవలో వాడుకో ప్రభు. నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే నా నొప్పులు కొంచెం తగ్గుతా. అంటే నా నొప్పులు తగ్గుతున్నాయని ఎలా చెప్పగలను? నా విశ్వాసాన్ని బట్టి నేను చెప్పగలను. చాలామంది అంటారు, మందులు వేసుకోకుండా నొప్పులు తగ్గుతాయి అంటారు. మందులు కూడా వేసుకోవాలి, తప్పులేదు. ప్రార్థనతో పాటు ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి. క్రియ కూడా ఉండాలి. చాలామంది బోధిస్తామంటారు, ప్రార్థన చేసుకుంటే అన్ని పోతాయి అంటారు. ప్రార్థన చేసుకోవాలి, కానీ నువ్వు వేసుకుంటున్న ట్యాబ్లెట్లు బాగా పనిచేయాలని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు మెడిసిన్ వేసుకుంటాను ప్రభా, నేను మెడిసిన్ వాడుతున్నాను ప్రభా, శరీరానికి ఇది మీరు ఇచ్చిందే కదా ప్రభా, ఔషధం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మందులు ఇచ్చింది దేవుడే కదా, చెట్లు ఇచ్చింది దేవుడే కదా, వృక్షాలు ఇచ్చిన దేవుడే కదా, అన్ని కూడా ఇచ్చిన దేవుడే కదా. మరి అవన్నీ కూడా మన కొరకు ఇచ్చాడు కదా, అవి మనకు ఉపయోగపడటం కోసం దేవుడు ఇచ్చింది. కాబట్టి నేను దేనికైతే వాడుతున్నానో అది బాగా పనిచేయాలి ప్రభువా, నాకు స్వస్తి ప్రభుని ప్రార్థన చేసుకుంటూ దేవుడు తప్పకుండా నీ శక్తిని స్వస్థతను ఇస్తాడు. అలానే ప్రియమైనటువంటి వారులారా, నువ్వు ఎప్పుడైతే నీ గుణాతిశయాలంటే నీ బుద్ధిని మార్చుకుంటావో, నీ యొక్క ఆలోచనలు మార్చుకుంటావో, నీ తలంపులు మార్చుకుంటావో, నీ యొక్క హృదయాన్ని మార్చుకుంటావో, అప్పుడు నీకేం అలవాటు అవుతుందంటే దేవుడు నీలోనికి ఏం కలుగు చేస్తాడంటే దైవ శక్తిని నీకు ఇస్తాడు. ఏమిస్తాడండి? దైవశక్తి. దైవశక్తి అర్థం ఏంటి? దేవునికి ఉండే శక్తి నీలోకి వస్తుంది. ఆ దైవశక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి ఏం కావాలన్నా వారు చేయగలుగుతారు. వారి దగ్గర ఏమి లేకపోవచ్చు, కానీ వారు ఇతరులకు ఏమన్నా ఇవ్వాలని ఆశించినప్పుడు దేవుడు వారికి తెలియకుండానే వారు చేసే సామర్థ్యాన్ని, వారు చేసే శక్తిని, వారు చేసే బలాన్ని, వారు చేసే కృపను దేవుడు వారి పట్ల జరిగించి వారి ద్వారా ఇతరులకు సహాయం చేసేటువంటి కృప వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాన్ని మనము దైవశక్తి అంటాము. అలానే జీవమునకును ఏమిస్తాడండి? వాళ్ళకి మంచి జీవాన్ని ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు, మంచి బ్రతుకునిస్తాడు. 10 మంది వాళ్ళు చూడగానే షబాష్ ఇలా ఉండాలరా, అతనిలాగా ఉండాలరా, షబాష్ ఆమెలాగా ఉండాలరా, ఆమెరా నిజమైన క్రైస్తవురాలంటే, అతనరా నిజమైన క్రైస్తవుడు అంటే, వీళ్ళు నిజంగా దేవుని పిల్లలేరా, నిజంగా వీళ్ళు దేవుని కుమారులేరా, వీళ్ళు నిజంగా దేవుని కుమార్తెలు అని చెప్పేసి నిన్ను చూసి ఇతరులు అలా అనాలంటే నీలో ఏముండాలి? మంచి జీవన శైలి, మంచి జీవన లక్షణాలు, మంచి జీవితం నీలో అవి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు అవి రావాలంటే ఏం చేయాలి? భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించడం ప్రారంభించాలి.
దేవుని వెంబడించడం అర్థం ఏంటి? దేవుని వెంబడించడం అంటే ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, అలా దేవుని సన్నిధికి రావటం, దేవునితో గడపటమే నీవు దేవుణ్ణి వెంబడించటము. నువ్వు దేవుని వెంబడించినప్పుడు నీలో ఉన్న భ్రష్టత్వాన్ని దేవుడు కడిగి వేస్తాడు. నిన్ను నీతివంతుడిగా చేస్తాడు, నిన్ను నీతివంతులుగా చేస్తాడు, నిన్ను యథార్థవంతుడిగా చేస్తాడు, నిన్ను యథార్థవంతురాలుగా దేవుడు చేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, అలానే మనం చూసినట్లయితే 3వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట. దీన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మీరు ఆలకించాలి. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఏమొచ్చిందంటండి? నీకు కృప సమాధానము విస్తరించాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ప్రభువును బట్టి దేవుని గురించిన జ్ఞానము, నీకు అనుభవ జ్ఞానము నీలో ఉండాలి. ఏముండాలండి? మనలో అనుభవ జ్ఞానం ఉండాలి. ఏ అనుభవ జ్ఞానము? ఇప్పుడు ఈ తలుపులు తయారు మంచి ఈ డోర్స్ తయారు చేయాలనుకోండి. ఆ డోర్స్ తయారు చేయాలంటే ఆ తయారు చేసేందుకు ఏం కావాలి? మంచి అనుభవ జ్ఞానం ఉండాలి. మంచి అనుభవం ఉంటేనే కదా ఆ డోర్స్ బాగా అందంగా తయారు చేసేది, అవునా కదండి? మరి ఈ గృహాన్ని కట్టాలంటే ఆ కట్టేటువంటి ఆ టాపీ మేస్త్రికి ఏముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలా లేదా? అనుభవం లేకుండా కట్టగలుగుతాడా? ఆ కొలతలు కానీ, అలానే ఆ తూకం వేయటం కానీ, ఆ వంకరలు లేకుండా చేయటం కానీ అన్ని చేసేటువంటి అనుభవం ఎవరికి కావాలి? మేస్త్రి. అలానే క్రైస్తవులైన మనం కూడా దేవుని కృపను, దేవుని సమాధానాన్ని, దేవుని శాంతిని మనం కూడా పొందాలి. ఏం కావాలి మనకి? ఏం కావాలంట? దేవుని గూర్చి, క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం మనకి తెలియాలి. దేవుడు ఎంత గొప్పడో తెలియాలి, క్రీస్తు ఎంత ప్రేమమయుడో తెలియాలి, పరిశుద్ధాత్మ ఎంత శక్తిమంతుడో తెలియాలి. వీరు ముగ్గురు కలిస్తే దేవుడు ఒక్కడని తెలియాలి. ఈ అనుభవ జ్ఞానము ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, ఈ అనుభవ జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఈ అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం మన హృదయాల్లో ఉంచుకుంటామో, ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి నేను ఎందుకు ఇలా కొడతానని తెలుసా? కొంతమంది నిద్రపోతా ఉన్నారు, వారిని మేలుకొల్పడం కోసం అలా కొడతా ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ సాతాను గడట పాటలు పాడేటప్పుడు ఎవరు నిద్రపోనేటంట. పాటలు పాడేటప్పుడు ఎప్పుడు నిద్రపోనేడు. ఎందుకంటే సాతాను గడికి పాట అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాడు కూడా సప్త స్వరాలతో దేవుని యొక్క పరలోకంలో చక్కగా పాటలు పాడేవాడు. అప్పుడు సాతాను గడు పాటలు పాడేంతసేపు మీతోనే మిమ్మల్ని బాగా జాయ్ఫుల్గా వినండి అంటాడంట. ఎప్పుడైతే వాక్యం చెప్తామో సాతాను గడు ఏమంటాడంటే ఇక నిద్రపోండి అంటాడంట. ఏమంటాడండి? పాటలు పాడిన సేపు వినండి అని ఆహ్లాదపరుస్తాడట. వాక్యం చెప్పే సమయం వచ్చేలకే అది మంచి మాటలు కదా. మంచి మాటలు వింటే వీళ్ళు ఎక్కడ సాతాను మార్గాన్ని విడిచిపెట్టి దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి వాడు మార్గానికి రారని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే ఆ వింటున్న వారిని పాడు చేయాలని నిద్రపోండి అని చెప్తాడట. ప్రియమైనటువంటి మీరు నిద్రపోవడం కోసమే అప్పుడప్పుడు అలా కొడతాను. నిద్రపోయేటువంటి యోసేపు గారు, మరియమ్మ గారు లేకపోవడం కోసం నేను కొడతా ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళు నిద్రపోవద్దు, దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం చాలా విలువైంది. ఈ మాటలు మీ జీవితాన్ని, మీ భ్రష్టత్వం నుండి బయటకు తీసుకొస్తాయి. మనలో ఏమైనా భ్రష్టత్వం ఉంటే, భ్రష్టత్వం అంటే వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధము, దేవుని పట్ల నమ్మకత్వం లేకపోవటము, ఇలాంటి గుణగణాలు ఉండేవి. దాన్ని ఏమంటే మనం భ్రష్టత్వం అంటాం. ప్రియమైనటువంటి వాళ్ళు ఎవడన్నా పనికి మాలోడు చూస్తే మనం ఏమంటాం? చేదరించుకుంటామా లేదా? ఏమండి? ఎవడన్నా పనికి మాలోడు మనకు ఎదురొచ్చాడు ఏమంటాం మనం? పోవాయ్ చూసారులే పా అంటే అర్థం ఏంటి? వాడిని చేదరించుకుంటే వాడు అర్థం వాడు ఎవడై ఉన్నాడు? భ్రష్టుడై ఉన్నాడని అర్థం, అవునా కదా? మన కుక్కలు కూడా ఏం చేస్తాం? ఒకసారి చెదిరించుకుంటాం. ఎందుకంటే కుక్క తిన్నది మళ్ళా కక్కి మళ్ళా తింటది కాబట్టి దాన్ని భ్రష్టత్వం అంటాం. దాన్ని అలాంటి జీవితం కలిగి ఉన్న భ్రష్టు అంటాం. ఉదాహరణకు ఎవరు భ్రష్టులండి? కుక్క ఏ విధంగా అయితే ఆ తిన్నది మళ్ళా కక్కి మళ్ళా దాన్ని తిన్నప్పుడు మనం అంటాం ఛీ అంటామే. అలాంటిదే, అలాంటి బ్రతుకు కలిగిన వారిని, అలాంటి జీవితం కలిగిన వారిని, అలాంటి బ్రతుకు మార్చుకోలేని వారిని ఏమంటాం? మనం భ్రష్టులు అంటాం. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వ్యభిచారం విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, మోసాన్ని విడిచిపెట్టి, దొంగతనాలు విడిచిపెట్టి, లోకసమ విడిచిపెట్టి, మారు మనసు పొంది, బాప్తిస్వం పొంది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాడు మరలా తిరిగి అవే పనులు చేస్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం మనం? భ్రష్టు అంటే కుక్కకి వాడికి ఇంకా సామాన్ తేడా ఉందా? అలాంటి మనసు ఉండకూడదట దేవుని పిల్లలకు. ప్రేమటువంటి అలాంటి మనసు లేని వారిని దేవుడు ప్రేమించి వారికి ఏమిస్తారట? దైవశక్తిని, దైవ బలాన్ని, అలానే మంచి జీవితాన్ని, మంచి బ్రతుకుని ఇవ్వటమే కాకుండా వారికి ఏం కావాలంట?
దేవుని జ్ఞానం కూడా వారు తెలుసుకునే కృపనిస్తాడని. అసలు దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో వారు మాత్రమే తెలుసుకోగలరంట. ఎవరండి? భ్రష్టత్వం విడిచిపెట్టిన వారు మాత్రమే దేవుని గొప్పతనం గురించి తెలుస్తుంది, క్రీస్తుని గురించి గొప్పతనం తెలుస్తుంది, దేవునికి ఉన్న శక్తి తెలుస్తుంది, దేవుని ప్రేమ తెలుస్తుంది, దేవుని బలము తెలుస్తుంది, దేవుని ప్రసన్నత తెలుస్తుంది, దేవునికి విశ్వాసం మన పట్ల, దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యాలు జరిగించి ఆయన మనల్ని విశ్వాసులుగా, ఆయనకి ఇష్టమైన విశ్వాసులుగా మనల్ని ఎలా తయారు చేసుకుంటున్నాడో ఒక్క ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి మాత్రమే మనకు అర్థం. ఒక్కోసారి మనం అడుగుతుంటాం కదా, అక్క నువ్వు ఎందుకు అక్క ప్రార్థనకి వెళ్తున్నావంటే ఆ అనుభవ జ్ఞానం చెప్తుంది. ఏమంటే, అయ్యా ఒకప్పుడు నేను చాలా కష్టపడేదాన్ని అయ్యా, తినటానికి కూడా తిండి ఉండేది కాదయ్యా, పిల్లలకు కూడా అన్నం పెట్టుకునేదాన్ని కాదయ్యా, చాలా కడు పేదవాళ్ళుగా ఉన్నానయ్యా, అనుకోకుండా ఒకరోజు మా గ్రామంలో స్వార్థ ప్రకటించబడిందయ్యా, నేను స్వార్థ విన్నానయ్యా, విని దేవుడేంటో తెలుసుకున్నానయ్యా, ఆయన శక్తిని తెలుసుకున్నానయ్యా, ఆ దినము నుండి ఆయన ప్రార్థన చేసుకుంటూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ దేవుని సన్నిధికి వస్తూ నేను దేవుని నడుస్తున్నానయ్యా, అప్పటి నుంచి వాళ్ళ దీవించబడ్డానయ్యా, అనేక మందికి సహాయం చేసే స్థితికి నేను వచ్చానని ఆమె దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామే? ఆయన జీవితంలో జరిగినటువంటి అనుభవ జ్ఞానాన్ని బట్టి దేవుని గురించి గొప్పగా చెప్పగలం. దాన్ని ఏమంటాం మనము? దేవుని గురించి, క్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానము కలిగిన వారికి ఏమొస్తట? కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ అనుభవ జ్ఞానం కలిగిన వారికి ఏమొస్తట? దేవుని కృప ఉంటుందంట వాళ్ళకి. ఇంకేముంటది? సమాధానం ఉంటుందట. ఇది విస్తరిస్తా ఉంటుందట. అంటుంటాం కదా మనం, అబ్బా ఆ పాస్టర్ గారు భలే దీవించబడ్డాడండి, ఆ విశ్వాసులు బాగా దీవించబడ్డారండి, మరి పలాని సువార్తమ్మ గారు, పలాని మార్తమ్మ గారు, లేకపోతే పలాని అంజమ్మ గారు, లేకపోతే పలాని సుబ్బమ్మ గారు, పలాని వెంకటరమణమ్మ గారు, ఒకప్పుడు వాళ్ళకి ఏమి లేదయ్య గారు, చక్కగా దేవుని యొక్క జ్ఞానం నేర్చుకోవడం వల్ల, దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల వారు గొప్ప ధనవంతులు అయ్యారయ్య గారు. ధనవంతులు కావటమే కదండి, వాళ్ళు చాలా మంది పేదవారికి కూడా సహాయం చేస్తారండి, అనేక మందికి సహాయకారంగా ఉంటారండి, అనేక మంది పరిచర్లు వాళ్ళు బాగుంటారండి అని వాళ్ళ గురించి ఇతరులు అంటే వారికి ఏం కలిగింది చెప్పుకుంటారు? వాళ్ళకి గొప్ప కృప దేవుడు చూపించాడని ఇతరులు చెప్పుకోవాలి. ఆమేన్. నా పట్ల దేవుడు కృప చూపాడు నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నువ్వు నిజంగా దేవుని కృపను పొందుకుంటే నీ కృపను చూసినటువంటి వారు చెప్పుకుంటారు. ఆ కృపను అనుభవిస్తున్న నిన్ను చూసి ఇతరులు చెప్పుకుంటారు నీ గురించి. అదే కృప విస్తరించడం అంటే నీ గురించి అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో, అనేక ప్రదేశాల్లో నీ గురించి గొప్పగా చెప్పుకున్నారంటే అర్థం ఏంటి? నీ కృప దేవుడు విస్తరింపజేశాడని అర్థం. నీకు సమాధానం కలిగిందని అర్థం. దేవుడు వారికి ఎంత గొప్ప సమాధానం కలుగు చేశాడో అని ఇతరులు చెప్పుకుంటే అది విస్తరింపబట్టం పోయేటువంటి వారులారా, అట్టి కృప నీకు విస్తరించబడాలని నువ్వేం చేయాలి? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. భ్రష్టత్వం నుండి విడుదల పొందాలి. నువ్వు భ్రష్టుడు కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని వెంబడించాలి, దేవుని గణపరచాలి, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఈ క్షణమే నీ మనసు మార్చుకొని దేవుని యొక్క అడుగుజాడలు నడిచేవాడుగా ఉంటే భ్రష్టత్వం నుండి విడిపించబడతావు, దీవించబడతావు. మనం చివరిగా చూసినట్టు 4వ వచనాన్ని ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చాలా గొప్ప వాగ్దానాలు మనకు దేవుడు చేశాడు. మన పితరులు చేసిన వాగ్దానాలను దేవుడు నెరవేర్చాడు. ఇప్పుడు దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. మనందరం కూడా మనకేం వాగ్దానం చేశాడు తెలుసండి? దేవుడు మనందరం కూడా నిత్య రాజ్యంలో స్థలాలు ఇస్తానని వాగ్దానం చేశాడు. నిత్య రాజ్యపు స్థితిని ఇస్తానని వాగ్దానం చేశాడు. అందుకొరకు యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి మన కొరకు చనిపోయి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేసి ఆయన పరలోక రాజ్యంలో మన కొరకు స్థలాల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. మరలా వచ్చి మనందరం కూడా ఆయనతో ఉండటానికి తీసుకెళ్తారన్నాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ శ్రమ ఉండదు. అలాంటి లోకములో, అలాంటి ప్రాంతములో, అలాంటి రాజ్యములో ఉండటానికి మనం సిద్ధపాటు చేస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్, ఆమేన్. చక్కని వాగ్దానం చేశాడు. అంటే ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఏ మహిమ గుణాతిశయములను బట్టి? క్రీస్తు కలిగినటువంటి మహిమ, ఆయనలో ఉన్న గుణలక్షణాలు బట్టి. క్రీస్తుకి ఎంత గుణలక్షణాలు ఉన్నాయంటే మన కొరకు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టేంత గుణలక్షణం ఆయనలో ఉంది. మన కొరకు నిందలు మోసేంత గుణలక్షణం ఆయనలో ఉంది. మన కొరకు సిలువ మీద మేకులు గుర్చించుకునేంత గుణలక్షణం ఉంది. మనలను తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగులు కనుక వీరిని క్షమించమని అడిగేంత గుణలక్షణము ఆయనలో ఉన్నది. ఆయన గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు.
వాగ్దానాలు ఇస్తేనే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని నెరవేర్చే దేవుడే ఉన్నాడు ఆయన. మన పట్ల కొన్ని వాగ్దానాలు చేస్తాడు దేవుడు. నీకు బిడ్డలు లేనప్పుడు ప్రాణం చేస్తే నీకు బిడ్డలు ఇస్తానన్నది వాగ్దానమే. నీకు ఇంట్లో తినలేనప్పుడు సమృద్ధికి ఇస్తాడది వాగ్దానమే. ఆయన చేసే ప్రతి వాగ్దానం కూడా ఆయన నిలబెట్టుకోగలిగిన సమర్థుడు ప్రియమైనటువంటి వారారా. కాబట్టి ఆయన గొప్ప వాగ్దానం చేసి ఉన్నాడు. అలానే దురాశను అనుసరించడం వలన ఏంటంటే ఈ భ్రష్టత్వం ఎలా వస్తుంది తెలుసా? మనలోనికి భ్రష్టత్వం ఎలా వస్తుందంటే దురాశలను అనుసరించడం వలన. ఏమనుసరిస్తే మన దుష్టత్వం వచ్చిందండి? ఏమి అనుసరిస్తే భ్రష్టత్వం మనలోకి వస్తుంది? దురాశ మనలోకి వచ్చింది. చెడ్డ ఆశ మనలో కలిగినప్పుడు, చెడ్డ ఆశ అంటే ఏంటి? ఇతరుల సొమ్ము మనకు కావాలనుకోవడం చెడ్డాశ కాదా? ఇతరులు నిందించడం చెడ్డాశ కాదా? ఇతరులు పాడు చేయడం కూడా చెడ్డాశ కాదా? పొరుగు వాని భార్యను ఆశించడం చెడ్డాశ కాదా? ఏమండి? అంటే ఈ దురాశ వలన, ఈ దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి, ఈ దుష్టత్వం నుండి దేవుడు తప్పించి దైవ స్వభావమునందు మనందరం కూడా పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించాడు. ఏంటంట? ఆయన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు మన కోసం తండ్రి దేవుడు. ఈ యొక్క దురాశల నుండి, ఈ భ్రష్టత్వం నుండి, ఈ దురాశల నుంచి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మనల్ని విడిపించగలిగాడు. విడిపించడం కోసమే ఆయన వచ్చాడు మన కోసం. యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం అంట? మంచివారి కోసం కాదు. యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం వచ్చాడు? ఆయన పాపుల కొరకు వచ్చాను అన్నాడు. అంటే ఎవరు? భ్రష్టుల కొరకే దేవుడు వచ్చింది. భ్రష్ట మనస్సుల కొరకే దేవుడు వచ్చాడు. ఆ భ్రష్ట మనస్సును కడిగి, ఆ భ్రష్టును కడిగి పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా చేసి ఆయనకి ఇష్టమైన పిల్లలుగా చేసుకోవటం కోసము యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు ప్రేమిటట్టు వారారా. కాబట్టి ఈ సమయమందు మీ భ్రష్టత్వం నుండి మీరు విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకోనండి. మీ భ్రష్టత్వం విడిచిపోవాలంటే యేసుక్రీస్తు లోకరక్షకుడికి అంగీకరించండి. యేసుక్రీస్తు నా దేవుడిని అంగీకరించండి. యేసుక్రీస్తు వల్ల మాత్రమే భ్రష్టత్వం విడిపించగలడని మీరు నమ్మి ఆయన యందు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే ఆ భ్రష్టత్వం నుండి విడుదల పొందుతారు. నిత్య జీవన స్థానాన్ని పొందుకుంటారు. భూమి మీద ఆశీర్వదించబడతారు. నిత్య రాజ్యంలో కూడా మీకు గొప్ప శాంతి, సమాధానము, ఆరోగ్యము, శక్తి, బలము, అక్కడ ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యము, కష్టాలు లేని రాజ్యములో, సంతోషకరమైన రాజ్యములో, శుభకరమైన రాజ్యములో, మరణము లేని రాజ్యములో అక్కడ మనందరం కూడా సంతోషిస్తాము, ఆనందిస్తాము, ఉన్నతమైన స్థితిలో మనందరం కూడా చేర్చబడతాము. అట్టి కృప మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇకనైనా మీ భ్రష్ట మనసు నుంచి మీరు విడుదల పొందాలంటే క్రీస్తు ప్రభువుని వెంబడించండి. క్రీస్తు ప్రభువుని మా సొంత రక్షకుని అంగీకరించండి. దేవుని మార్గం నడవండి. తప్పకుండా మీరు అందరూ రక్షించబడతారు. అనేకమైన కార్యాలు మీ జీవితాల్లో, అనేకమైన మేలులు మీ బ్రతుకుల్లో, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మీరు చూస్తారని